సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. మోక్ష మార్గంలో భాగంగా దేవాలయాలు, వాటి యొక్క ప్రగతి, వాటి యొక్క ఉనికి, వాటి యొక్క సారము, వాటి యొక్క తత్వం, దీని గురించి కూడా విశ్లేషణ చేసుకుందాం. అసలు దేవాలయములు, వాటి యొక్క అంతరార్థం ఏమిటి? దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. దేహమే దేవాలయం, అందులో ఉన్నటువంటి జీవుడే పరమాత్మ అయి ఉన్నాడు. ఇది మన సనాతన ధర్మం చెబుతున్నది. దీనికి ఆధారంగానే మన దేవాలయ వ్యవస్థ కూడా అనుసంధానింపబడింది. ఒక దేవాలయం ఉంది, అందులో శివుడు లేదా విష్ణువు లేదా అమ్మవారు ఎవరంటూ కావచ్చు, పరమాత్మ ప్రతిష్ఠితమై ఉన్నారు. దేవాలయ వ్యవస్థకి, మానవ జీవన విధానానికి ఎందుకు అనుసంధానం చేయబడింది, దాని యొక్క అంతరార్థం ఏమిటి, భక్తులు తెలుసుకోవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. మానవుడి యొక్క జీవన విధానంలో బాహ్య విషయ చింతనతో, లౌకిక వ్యవహారాలతో, ఆందోళనలకు, అశాంతికి నిరంతరం గురి అవుతున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవాలయానికి వెళ్ళుట, భక్తి శ్రద్ధలతో భగవంతుడిని కొలుచుట, ఈ మార్గం శాంతిని పొందుటకు, బాహ్య విషయముల నుంచి తన యొక్క మనస్సును మరల్చుటకు, పరమాత్మ వైపు త్రిప్పుటకు, తన యొక్క సహజమైనటువంటి ఆత్మతత్వం వైపు నడిపించేటటువంటి గొప్ప వ్యవస్థయే దేవాలయ వ్యవస్థ. మరి ఈనాడు దేవాలయాలు ఉన్న వాటిని కానీ, కొత్తగా నిర్మిస్తున్న వాటికి పట్ల కానీ ఈ భావనలతో ఎంతవరకు జరుగుతున్నవి? ఒక దేవాలయం నిర్మిస్తుంటే దానికి దాతల యొక్క సహాయాన్ని కోరుతున్నటువంటి దేవాలయ నిర్మాణ కర్తలు లేదా నిర్వహణకర్తలు ఏ విధంగా నడుచుకుంటున్నారు, ఏ ధోరణిని అవలంబిస్తున్నారు అన్న దానిని విచారణ చేయవలసిన అవసరం ఉంది. ఒక దేవాలయంలో ఉన్నటువంటి పరమాత్మ, ఆ పరమాత్మకు సంబంధించినటువంటి నామ రూపాలు ఆ దేవాలయానికి ముఖ్యము తప్ప ఎంతటి దాతలు కానీ, ఇతరులు కానీ, ఎవరి యొక్క పేర్లు కానీ, బోర్డులు కానీ దేవాలయ వ్యవస్థలో ఉంచుట సరికాదు. ఎందుచేతనగా నామరూపాలు అహానికి సంబంధించినవి. నామరూపరహితము పరమాత్మ. అటువంటి దేవాలయ వ్యవస్థలో తన యొక్క ఆత్మోద్ధరణకు లేదా ఆత్మజ్ఞాన వృద్ధికి దేవాలయ వ్యవస్థ అనున్నది పెద్దల యొక్క, మన సనాతన ధర్మం యొక్క లక్ష్యమై ఉంటే, మన యొక్క గొప్పలను, మన యొక్క ప్రతిష్టలను, మన యొక్క పేరు ప్రఖ్యాతులను ప్రదర్శించుట దేవాలయ వ్యవస్థలో సరి అయిన విధానం కాదు. నీ యొక్క నిర్మలమైన భక్తితో, నీకు తోచినది, నీ శక్తి కొలది నిరాడంబరతతో సమర్పించి భగవదర్పణ చేసి శివార్పణం, రామార్పణం, కృష్ణార్పణం అని చెప్పి ఆ దైవానికి చేస్తున్నటువంటి ఆ దైవ కార్యానికి మన యొక్క సహకారాన్ని అందించాలే కానీ, మన పేరుని కీర్తించాలనో, మన పేరు ప్రఖ్యాతులు అక్కడ ఉండాలనో, ఈ దేవాలయాలలో వ్యక్తుల యొక్క పేర్లను అక్కడ వ్యవహరించటం ఇది మూలాలకు విరుద్ధం. ఎందుకంటే
దేవాలయాలు ఆత్మతత్వాలు. ప్రతి భక్తుడు కూడా ఆత్మతత్వాన్ని తెలుసుకుని ఆత్మోద్ధరణతో మోక్షాన్ని పొందే ప్రయత్నం చేయాలి తప్ప దేహాత్మ భావన, దేహమే ఆత్మగా భావిస్తూ ఆ పేరును, ఆ రూపాన్నే ఇక దేవాలయాలలో కూడా కీర్తించుకుంటూ ఉంటే ఎక్కడ ఆత్మోద్ధరణ? దేని గురించి ఉంది దేవాలయ వ్యవస్థ? కాబట్టి సత్యము గ్రహించి దేవాలయ వ్యవస్థను ఎందు గురించి మన పెద్దలు మనకి అందించి ఉన్నారు. మన ఋషులు ఆయా దేవీ దేవతలకు ఆయా విధాలుగా దేవాలయాలను ఏ విధంగా నిర్మించాలి, ఏ నామం, ఏ మంత్రం, ఏ అష్టోత్తరం, ఏ పూజ, ఏ విధానం అంతా చక్కగా మనకి సమకూర్చినది ఆత్మోద్ధరణకే కానీ దేహోద్ధరణకి కాదు అని భావించి ఎల్లరూ భక్తులు కూడా స్వార్థ చింతనను వీడనాడుటే మోక్ష మార్గానికి లక్ష్యమని చెప్పే ప్రతి విషయాన్ని కూడా గమనింతురుగాక అని తెలియపరుస్తూ దేవాలయ వ్యవస్థను మూలాలకి అనుసంధానం చేయవాలి. కొత్త తెలియక వ్యక్తులు ఇవాళ నిర్మాణం చేస్తున్నటువంటి వారు కానీ, నిర్వహణ చేస్తున్నటువంటి వారు కానీ యథార్థంగా ఈ మూలాలను తెలుసుకోకుండా వారు అభివృద్ధి పేరుతో అక్కడ కూడా ఆస్తులను కూడగడుతూ అవే అభివృద్ధి, దేవాలయాల అభివృద్ధి అంటే ఆస్తులను పోగు చేయటే అనుకోవటం అవివేకం, తెలియనితనం. మరి దేవాలయం యొక్క అభివృద్ధి ఏమిటి? యథార్థమైన అభివృద్ధి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక దేవాలయం ఉంది, మన దేవాలయం, మన క్షేత్రం ఉంది. కదంబ వనవాసిని సంస్థాన క్షేత్రంలో నిర్మాణ దశ నుంచి కూడా, ఆరంభం నుంచి కూడా మహాత్ముల యొక్క సూచనలతో స్వచ్ఛంద విరాళము స్వీకరించడం తప్ప ఇక్కడ ఎవరి లక్షల డొనేషన్ ఇచ్చినటువంటి దాతలు కూడా ఇక్కడ ఏ విధమైనటువంటి పేర్లు ప్రస్తావింపబడలేదు. నిరాడంబరంగా నిజ భక్తితో సమర్పించినటువంటి విరాళములు. మరి అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది అంటే, యథార్థమైన అభివృద్ధి ఏమిటంటే, ఒక దేవాలయం చేత భక్తుడు భక్తి మార్గంలో, భక్తి అంటే పూజా పునస్కారాదులు కార్యక్రమాలతో ఆగిపోకుండా భక్తి మార్గం గుండా ప్రయాణింపజేసేది దేవాలయ వ్యవస్థ. దేవాలయ వ్యవస్థ ద్వారా భక్తి మార్గం గుండా ప్రయాణింపజేసి భక్తులను జ్ఞానాన్ని పెంపొందించుకునే విధంగా జ్ఞానులుగా, జిజ్ఞాసువులుగా, ముముక్షువులుగా, చివరికి అంతిమంగా మోక్ష మార్గంలో ఆ పరమాత్మ ఏ దైవానికి నేను నమస్కరిస్తున్నానో ఆ దైవమే ఈ దేహంలో కూడా ఉంది సుమా అని తెలియజేసేటటువంటి గొప్ప తత్వజ్ఞానం మన దేవాలయ వ్యవస్థలో ఉన్నది. అది తెలియపరిచే విధంగా ఏ దేవాలయం నడుచుకుంటుందో, ఏ దేవాలయం ద్వారా భక్తులు ఆత్మజ్ఞానాన్ని పొందుతున్నారో, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటున్నారో, వారి యొక్క హృదయం విశాలత్వాన్ని పొందుతుందో, ఆ దేవాలయం ఏదైతే ఉందో అది నిజమైన అభివృద్ధి. ఆ దేవాలయ అభివృద్ధి. అంతేగాని దేవాలయాలకి ధనకనక వస్తువాహనాదులు పెంపొందించుకొనుటయే అభివృద్ధి అనుకుంటే అది తెలియనితనం, అవివేకం, అజ్ఞానం. కావున దేవాలయ వ్యవస్థ యొక్క మూలాలను గ్రహించి ఆయా దేవాలయాల తత్వాన్ని, మన జీవన విధానానికి సంబంధించిన తత్వాన్ని జోడించి సాధకులు సద్గతి పొందుదురుగాక అని తెలియజేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.